నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ డి అడ్రస్ మాల్ ఆపోజిట్లో బందర్ రోడ్ దగ్గర హ్యుండై కుశలవ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనతో పాటు హ్యుండై ఎక్స్టర్ కార్ అయితే ఉంది. కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ విజయవాడ ఈ పర్టికులర్ షోరూమ్ వాళ్ళు 50,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ కారు వాల్యూ ఫర్ మనీ అనేది చెప్తున్నారు. మనతో పాటు వాళ్ళ సేల్స్ పర్సన్ అయితే ఉన్నారు. ఈ కారు గురించి మనీ డీటెయిల్స్ అయితే చెప్తారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ ఎక్స్ట్రా సార్. దీనిలో వచ్చేసేపటికి మెయిన్ థింగ్ స్టార్టింగ్ బేసిక్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మ్యాండేటరీ సార్. మన సేఫ్టీలో ముందుంటాము అందరికన్నా హుండైలో. మనం 6 ఎయిర్ బ్యాగ్స్తో స్టార్ట్ చేస్తున్నాము. వెహికల్ వచ్చేసేపటికి హెచ్ సింబల్తో డిఆర్ఎల్ హెచ్ లోగోతో వస్తుంది సార్ మనకి. తర్వాత వచ్చేసేపటికి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఎక్స్టర్ అనేది మనకి ఎన్లంతో స్టార్ట్ అవుతుంది. గ్రిల్ చూస్తే మాత్రం చాలా హైలీ అట్రాక్టివ్ లుక్తో ఉంది. తర్వాత వచ్చేసేపటికి మనకి మెయిన్గా మనం ఎక్స్టర్లో చూడాల్సింది ఏంటంటే ఓఆర్విఎమ్స్ వస్తున్నాయి సార్. టైర్ సైజ్ వచ్చేసేపటికి R15 ఇవ్వడం జరిగింది సార్. మనకి ఎక్స్టర్లో R15 అంటే ఈ సెగ్మెంట్లో R15 అనేది ఎక్కువగా ఇవ్వడమే పెద్ద వెహికల్స్. అంటే ప్రతి ఈ సెగ్మెంట్ కారుల్లో R14 అనేది ఉంటుంది. మనకి ఎక్స్టర్కి వచ్చేసేపటికి R15 సైజ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. రేర్ సైడ్ చూసుకుంటే కనుక లెగ్ రూమ్ అనేది హెవీ మోర్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ సార్. మనకు వచ్చేసేపటికి ఎక్స్టర్లో సోఫా సిట్టింగ్ వస్తుంది. అది అన్ని కారుల్లో బెంచ్ సిట్టింగ్ వస్తుంది. సోఫా సిట్టింగ్ వల్ల ఏంటంటే థై సపోర్ట్ కానీ బ్యాక్ బోన్ సపోర్ట్ కానీ హెవీగా ఉంటుంది. రేర్ సీట్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్స్ అనేది కామన్గా ఇచ్చారు సార్ మనకి ఎక్స్టర్లో. దీనిలో వచ్చేసేపటికి మనకి 3 మెంబర్స్ కన్వీనియంట్గా కూర్చోవడం అనేది మెయిన్ థింగ్ సార్. దట్టు హెడ్ రూమ్ అనేది హెవీగా ఇవ్వడం జరిగింది. 6 feet ఉన్న పర్సన్ ఈజీగా కూర్చోవచ్చండి సార్. ఇది 3 మెంబర్స్ కూర్చోవడం అనేది కంఫర్ట్గా జరుగుతుంది. మీకు లైవ్లో చూపిస్తున్నాము సార్. మీకే చూపిస్తున్నాం. మీరు అడిగారు కదా 3 మెంబర్స్ కూర్చోవచ్చు. చిన్న పర్సనాలిటీస్ కదండి, అంత కంఫర్ట్గానే అనిపిస్తుంది. కంఫర్ట్గా ఉంది. మీ హైట్ ఎంత సార్? 5'11" అండి. 5'11" ఉన్న మీకే హెడ్ రూమ్ చూడండి ఎంత ఉందో. మరి ఇంకా మాలాంటి పర్సన్స్కి అయితే ఇంకా హెవీగా ఉంది. మీకు దీంతో పాటు రేరు ఏసీ వెంట్స్ వస్తాయి సార్ మన ఎక్స్టర్లో. ఇది బ్లోయర్ కాదు, వెంట్సే. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ ఎంత కంఫర్ట్ ఉంటుందో ఏసీ, రేర్ కూడా అంతే కంఫర్ట్ ఉంటుంది. రేర్లో మనకి ఛార్జింగ్ అవుట్లెట్ కూడా ఇచ్చారు సార్. అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న కస్టమర్, రేర్ కూర్చున్న కస్టమర్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్స్ అనేది బేసిక్ నుంచి కామన్ సార్ ఎక్స్టర్లో. సార్ ఇది బేసిక్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ ఫీచర్ సార్ హుండైకి. ఎక్స్టర్లో బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ ఫీచర్ అనేది మెయిన్ థింగ్ సార్. మీకు రేర్ సైడ్ వచ్చేసేపటికి షార్క్ ఫిన్ యాంటెన్నా సార్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సిగ్నల్స్ని త్వరగా అట్రాక్ట్ చేయగలదు. రేర్ స్పాయిలర్ సార్. ఇది హై మౌంటెడ్ స్టాప్ సిగ్నల్. దీనివల్ల యూసేజ్ ఏంటంటే మనం హైవేలో వెళ్తున్నప్పుడు హెవీ వెహికల్స్కి మన వెహికల్ ఉందనేది హైలైట్ అవుతుంది దీనివల్ల. ఇవి రేర్ డిఫాగర్ లైన్స్ సార్. ఈ కాపర్ లైన్స్ ఇవి. దీనివల్ల యూసేజ్ ఏంటంటే ఫాగీ కండిషన్స్లో మనం ఫాగ్ని క్లీన్ చేసుకోవడానికి ఇది యూసేజ్ అవుతుంది. అలాగే మీకు రేర్ కెమెరా సార్. రేర్ సెన్సర్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్. రేర్ స్కిప్లెట్ సార్ ఇది. తర్వాత వచ్చేసేపటికి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇంత చిన్న వెహికల్లో 391 లీటర్స్ అనేది బూట్ స్పేస్ ఇవ్వడం అనేది హైలైటెడ్ ఫీచర్ సార్ ఎక్స్టర్లో. మీకు 39 అంటే మీరు లగేజ్కి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు ఇది యూసేజ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది రూఫ్ రైల్ సార్. అవుట్లుక్ వచ్చేసేపటికి హెవీగా ఉంటుంది. మనకి స్పోర్టివ్ లుక్ వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేపటికి స్పోర్టివ్ లుక్ అనమాట. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ గురించి చూస్తున్నాం సార్. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఆ మనిషి హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్స్టర్లో ఇది ఇవ్వడం జరిగింది సార్. అంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇది హెవీ ఫీచర్ చెప్పుకోవాలంటే. తర్వాత వచ్చేసేపటికి స్టీరింగ్ హైట్ అడ్జస్ట్మెంట్ సార్. స్టీరింగ్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది సార్. స్టీరింగ్ మీద వాల్యూమ్ కంట్రోల్స్ ఇవ్వడం అనేది జరిగింది సార్. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ వల్ల ఏంటంటే మనం ప్రతిసారి ఫోన్ని తీసి ఆన్ చేసుకొని డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ స్టీరింగ్లోనే వాల్యూమ్స్ ప్లస్ మైనస్ ఇంక్రీజు డిక్రీజు కాలు ఆను ఆఫ్ బటన్స్ ఇక్కడే ఉన్నాయి సార్ స్టీరింగ్ మీద. దీన్ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసేపటికి క్రూజ్ కంట్రోల్ సార్. మెయిన్ థింగ్ ఇది హెవీ ఫీచర్ అనమాట. క్రూజ్ కంట్రోల్ అనేది హెవీ వెహికల్స్లో ఇస్తారు కానీ ఇప్పుడు వచ్చేసేపటికి మన ఎక్స్టర్లో క్రూజ్ ఇవ్వడం అనేది జరిగింది సార్. అది దట్టు ఫస్ట్ సెగ్మెంట్ ఇన్ హుండాయి క్రూజ్ ఇచ్చారు సార్. తర్వాత వచ్చేసేపటికి 8" టచ్ స్క్రీన్ సార్. మీకు ఇక్కడ ఈ 8" టచ్ స్క్రీన్ వల్ల యూసేజ్ ఏంటంటే రేర్ కెమెరా అనేది ఎఫ్ఎం బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ దీనిలో వచ్చేస్తాయి సార్. తర్వాత వచ్చేసేపటికి ఆటో ఏసీ సార్.
మనకి ఆటో ఏసీ అనేది ఎక్స్టర్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది డిజిటల్ స్పీడోమీటర్ సార్. ఈ డిజిటల్ స్పీడోమీటర్ వల్ల యూసేజ్ ఏంటి అంటే దీనిలో వచ్చేసేపటికి మనకి ఫ్యూయల్ కెపాసిటీ అనేది మన కార్లో ఉన్న ఫ్యూయల్ ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది ఏంటి మన యావరేజ్ మైలేజ్ ఇదంతా మీకు డిజిటల్ స్పీడోమీటర్లో చూస్తుంది సార్. ఇక చూడండి సార్ మీరు కూడా ఇక్కడ ఏ డోర్ తీసుంది ఏ డోర్ వేసింది అనేది కూడా మీకు ఈజీగా హైలైట్ అవుతుంది. అంటే డిజిటల్ స్పీడోమీటర్ అనేది పెద్ద వెహికల్స్లో ఇస్తారు, అలాంటిది మన ఎక్స్టర్లోనే డిజిటల్ స్పీడోమీటర్ ఇవ్వడం అనేది జరిగిందనమాట సార్. ఫస్ట్ ఇలాగ డిజిటల్ స్పీడోమీటర్తో దట్టు టీపీఎంఎస్ సార్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. అంటే ఏ టైర్లో ఎంత గాలి ఉంది పెరిగింది తగ్గింది అనేది కూడా మీకు డిజిటల్ ఈ స్పీడోమీటర్లోనే కనిపించేస్తుంది సార్. దానివల్ల మీరు టైరు గాలి ప్రెషరు ఎలా ఉందో చూసుకొని పెట్టించుకోవడానికి అవుతుంది. ఇది ఎక్కువగా సన్ రూఫ్ ఇప్పుడు నవ్వే డేస్ కిడ్స్ ఎక్కువగా లైక్ చేస్తున్నారు సార్. కిడ్స్ ఎక్కువగా లైక్ చేయడం వల్ల మనం ఈ సన్ రూఫ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సన్ రూఫ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన కిడ్స్ లేచి నుంచొని వాళ్ళు ఫీల్ని ఎంజాయ్ చేయడం, లేదంటే రైనీ టైంలో మనం గ్లాస్ని ఇలా క్లోజ్ చేసేసుకొని ఆ రెయిన్ లేదు ఫాగు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇది ఎక్కువగా అడ్వాంటేజ్గా ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పుడు ఎక్స్టర్ కార్లో మెయిన్ హైలైట్స్ ఏంటి మేడం ఈ కార్లో? అంటే మనకి ఎక్స్టర్లో వచ్చేసేపటికి 4 సిలిండర్ ఇంజిన్తో వస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్టు అది కాకుండా ఇప్పుడు మీకు ఎక్స్టర్లో నైట్ ఎడిషన్ అనేది ఒకటి వచ్చేసిందండి. నైట్ ఎడిషన్ ఏంటంటే మీకు ఇంటీరియర్ అంతా ఫుల్ బ్లాక్ వస్తుంది. అంటే ఫీచర్స్ ఆల్సో సేమ్, కానీ కొంతమంది దాన్ని లైక్ చేస్తున్నారు. ప్రీవియస్గా క్రెటాలో నైట్ ఎడిషన్ ఉండేది, దాన్ని అందరూ లైక్ చేస్తున్నారని చెప్పి ఆ సెగ్మెంట్ని ఎక్స్టర్లో తీసుకురావడం కూడా జరిగింది. నైట్ ఎడిషన్ ఈజ్ ఆల్సో అవైలబుల్. దట్టు అది కాకుండా మనకి డ్యూయల్ సిఎన్జి ఒకటి లాస్ట్ మంత్ లాంచ్ చేయడం జరిగింది సార్. డ్యూయల్ సిఎన్జి ఇదివరకు ఏంటంటే మనకి సింగిల్ సిలిండర్ ఉండేది. సింగిల్ సిలిండర్ వల్ల ఏంటంటే కస్టమర్స్ లగేజ్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందనేది ఫీల్ అవడం జరిగింది. దానివల్ల ఏంటంటే కంపెనీ అది ఇలాగా ఉంది అని చెప్పేసి సింగిల్ సిలిండర్ కాకుండా డ్యూయల్ సిఎన్జి తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే డ్యూయల్ సిఎన్జి అనేది సేమ్, మీకు సిలిండర్ అనేది సేమ్, కాకపోతే ఏంటంటే లగేజ్ పెట్టుకోవడానికి మీకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్గా ఉంటుంది. ఈ రెండు అనేది కొత్తగా ఎక్స్టర్లో రావడం జరిగింది సార్ లాస్ట్ మంత్. తర్వాత మీకు ఎక్స్టర్లో వచ్చేసేపటికి మెయిన్ థింగ్ సేఫ్టీ అనేది మెయిన్ సార్. అంటే హుండాయ్ ఎప్పుడు కూడా సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచించింది. దానివల్ల ఇంత తక్కువ బడ్జెట్లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మెయిన్ తీసుకురావడం జరిగింది. అంటే సిఎన్జి అంటే ఓన్లీ సిఎన్జియే కాదు సార్, సిఎన్జి కమ్ పెట్రోల్ 2 in 1 అనమాట. అంటే మనకి 37 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది పెట్రోల్, డ్యూయల్ సిఎన్జి వస్తుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఫీచర్ అనమాట ఎక్స్టర్లో. నైట్ ఎడిషన్లో కూడా ఆల్సో సిఎన్జి అవైలబుల్. నైట్ ఎడిషన్ అండ్ నార్మల్ రెగ్యులర్ రెండిట్లోనూ సిఎన్జి అనేది అవైలబుల్ ఉంది సార్ మీకు ఇప్పుడు లేటెస్ట్. తర్వాత దీని మీద 50,000 డిస్కౌంట్ అనేది నడుస్తుందండి. అంటే మనం డీలర్ సైడ్ పెట్టుకున్న ఆఫర్ సార్, ఇది మనకి హుండాయ్ ఇచ్చింది కాదు. ఎక్స్టర్ లాంచ్ అయ్యి 1 year అవుతుంది. 1 yearలో 1 lakh వెహికల్స్ సేలింగ్ అనేది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఎక్స్టర్. అది 1 lakh వెహికల్స్ సేల్ చేసాము. ఈ 1 lakh వెహికల్స్కి సేల్ చేసిన గాను డీలర్ ఇచ్చుకునే ఆఫర్ కింద ఇది కంటిన్యూ చేస్తున్నాం సార్. ఈ మంత్ 50,000 డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అడ్వాంటేజ్ మీకు ప్రైస్ వచ్చేసేపాటికి ఎక్స్ షోరూమ్ 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఆన్ రోడ్ వచ్చేసేపాటికి 759 అవుతుంది సార్. ఏది బేసిక్ కూడా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ కామన్. సర్వీస్లు ఎన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తారు? 3 ఫ్రీ సర్వీసులు ఇస్తాం సార్. ఫస్ట్ వచ్చేపాటికి టోటల్లీ ఫ్రీ. పర్చేస్ చేసిన దగ్గర నుంచి 2 months ఆర్ 1500 kilometers విచ్ ఎర్లీ పాసిబుల్. ఏది ముందొస్తే అది మీకు సర్వీస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చి 10,000 kilometers 1 year. థర్డ్ వన్ వచ్చి 20,000 kilometers సెకండ్ ఇయర్. మేడం మేజర్గా కస్టమర్ ఆలోచించేది మైలేజ్ గురించి. ఇప్పుడు మీకు పెట్రోల్కి ఎంత మైలేజ్ ఇస్తున్నారు, సిఎన్జికి ఎంత మైలేజ్ ఇస్తున్నారు? అంటే పెట్రోల్ మైలేజ్ వచ్చేసేపటికి మనకి కస్టమర్ ఇచ్చిన రివ్యూ సార్, మనం సొంతంగా చెప్తుంది ఏది కాదు. సర్వీస్కి వచ్చినప్పుడు మనకి కస్టమర్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే హైవే వచ్చేసేపటికి 19 to 20 విత్ ఏసీ వస్తుంది మేడం. మనకి సిటీ అయితే కనుక 15 to 60 వస్తుంది. విజయవాడ లాంటి సిటీస్లో అయితే కనుక బంపర్ టు బంపర్ వెళ్ళాలి కాబట్టి 15 to 16 వస్తుంది అనేది అయితే కస్టమర్ చెప్పడం జరిగింది సార్. ఓన్లీ పెట్రోల్. సిఎన్జికి వచ్చేసేపటికి హైవే అంటే ఒక్కసారి మనం ట్యాంక్ ఫుల్ చేపిస్తే హైదరాబాద్ వెళ్తున్నాం మేడం, మళ్ళీ మనం అక్కడ ఫిల్ చేసుకుంటే విజయవాడ వస్తున్నాం. నియర్ బై 300 వస్తుంది 1 time ట్యాంక్ కెపాసిటీ. అంటే మనకి వచ్చేసేపటికి 10 kgs ఫిల్ అయ్యింది సార్. 10 kgs ఫిల్ చేస్తే కనుక కస్టమర్ హైదరాబాద్ వెళ్తున్నారు, మళ్ళీ 10 kgs ఫిల్ చేస్తే కనుక విజయవాడ వస్తున్నారు సార్. ఇది కస్టమర్ ఇచ్చిన రివ్యూ, నేను వేరే వాళ్ళు చెప్పింది అయితే కాదు సార్. సో చూసారు కదండి, ఇది హ్యుండాయ్ ఎక్స్టర్లోని ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం గారు. ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 6 లక్షల ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆన్ రోడ్ వచ్చి 7,59,000 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. అలానే ఈ కార్లో మేజర్గా హైలైట్ చేస్తుంది ఏంటంటే 4 cylinder ఇంజిన్తో వస్తుందని చెప్తున్నారు, పవర్ఫుల్ ఇంజిన్ వస్తుందని చెప్తున్నారు. అలాంటి సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఇక పెట్రోల్ అయితే మైలేజ్ వచ్చి కస్టమర్ ఫీడ్బ్యాక్ మేరకు 19 to 20 kilometers వస్తుందని చెప్తున్నారు. సిఎన్జి
సిఎన్జిగా అయితే కనుక ఫుల్ ఫిల్లింగ్ చేయించుకుంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఇక మేజర్గా విజయవాడ హ్యుండై కుషాలవ షోరూమ్లో అయితే ఎక్స్టర్ కార్ మీద 50,000 రూపాయలు అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ మంత్ వరకు అయితే ఈ డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి హ్యుండై ఎక్స్టర్ కార్ కొనుక్కుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.